మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, వార్షిక రిపోర్ట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్పీ బిందుమాధవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు సార్? గత సంవత్సరంతో పోల్చుకుంటే స్టాటిస్టిక్స్ షో దట్ 2.25% క్రైమ్ రేట్ తగ్గిందండి. ఇట్ ఈస్ వేరియబుల్ అక్రాస్ డిఫరెంట్ హెడ్స్. కొన్ని హెడ్స్ లో కొద్దిగా పెరిగింది, కొన్ని హెడ్స్ లో తగ్గింది, బట్ ఓవరాల్ ఇంపాక్ట్ ఇస్ దట్ 2.25% డిక్లైన్ ఉంది. సార్ అంటే సైబర్ క్రైమ్ కి సంబంధించి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు కూడా సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగేవి కదా సార్. సో దాని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు, తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా దీని మీద ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారు, ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సైబర్ క్రైమ్ కి సంబంధించి, ఎందుకంటే ఎక్కువగా బాధితులు సైబర్ క్రైమ్ నుంచే ఉన్నారు, సో వీళ్ళకి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది సార్? మీరు అన్నట్టు సైబర్ క్రైమ్ ఇస్ ఏ మెనేస్ ఎవ్రీవేర్. కాకినాడ డిస్ట్రిక్ట్ లో కాదు, ఏపీలో కాదు, అక్రాస్ ద వరల్డ్ ఈ సైబర్ క్రైమ్ అనే మహమ్మారి ఎక్కువ అవుతుంది. పోయిన సంవత్సరం 2024లో 12 కోట్ల రూపాయలు కాకినాడ డిస్ట్రిక్ట్ వాళ్ళు పోగొట్టుకుంటే 2025లో 14 కోట్లు పోగొట్టుకోవడం జరిగింది. బట్ పోలీస్ ఆల్సో ఆర్ గేరింగ్ అప్ ఫర్ దట్ ఛాలెంజ్. అవేర్నెస్ క్రియేట్ చేసి సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయడం, దాంతోపాటుగా క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళ డబ్బులు వెనక్కి ఇప్పించడానికి తీసుకునే స్టెప్స్. అమౌంట్ ఫ్రీజన్ హ్యాస్ కన్సిడరబ్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ 2024 to 25. అట్లనే అమౌంట్ రిటర్న్ ఆల్సో హ్యాస్ ఇంక్రీజ్ కన్సిడరబ్లీ. 3,40,000 మాత్రం 2024లో రిటర్న్ చేస్తే నియర్లీ 1 crore రూపీస్ హ్యాస్ బీన్ రిటర్న్ టు విక్టిమ్స్ ఇన్ 2025. ఇంకా కూడా ఫర్దర్ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా సైబర్ క్రైమ్ని ఎదుర్కోవడానికి విల్ టేక్ ఆల్ ది స్టెప్స్ నెసెసరీ. దీనిలో మేజర్ ఈజ్ అవేర్నెస్ అండి, బట్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ అవర్ పర్సనల్ ఈజ్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్. ఇట్ విల్ హ్యాపెన్. సార్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా గతంతో పోల్చుకుంటే పెరిగాయి కదా సార్. అందులో ఎక్కువగా మైనర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జగన్నాథపురం దగ్గర నుంచి యానం వెళ్లే రోడ్ ఏదైతే ఉంటుందో తరచూ కూడా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అది మైనర్లు కావచ్చు, లేదంటే ఆటోలు కావచ్చు, ప్రాణ నష్టం కూడా అధికంగానే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్ ఉందా సార్? రోడ్ యాక్సిడెంట్స్ యాజ్ ఐ హావ్ ఆల్రెడీ షోన్ స్టాటిస్టిక్స్ బట్టి ఫస్ట్ మంత్ కన్నా సెకండ్ మంత్కి తగ్గాయండి. ఇంకా కూడా ఫర్దర్గా వీఆర్ టేకింగ్ స్టెప్స్. దీనిలో మైనర్స్ రిలేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ నెగ్లిజిబుల్. జరిగిన మొత్తం రోడ్ యాక్సిడెంట్స్లో అరౌండ్ 5 to 6% ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మైనర్స్. దీనిలో కొంత అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా నెసెసరీ. త్రూ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ అండ్ అదర్ మీన్స్ వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. దీనిలో ఇంకా ఫర్దర్గా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ రావడానికి విల్ కోఆర్డినేట్ విత్ ఎవ్రీవన్ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్. సార్ 31st నైట్ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం అనుకున్నట్టు ఏదైతే యూత్ ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ లాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబోతున్నాయి, కొత్తగా ఏమైనా రూల్స్ పెట్టారా సార్? See, our enforcement is always on the same lines. Anything against law is not acceptable. So ఎవరైనా డ్రంకెన్ బిహేవియర్ కానీ నైట్ ఈ సైలెన్సర్ లేకుండా కానీ తిరిగితే విల్ బి వెరీ స్ట్రిక్ట్. దే విల్ బి డెఫినెట్లీ టేకెన్ టు పోలీస్ స్టేషన్ అండ్ లీగల్ యాక్షన్ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్. సార్ పేకాట స్థావరాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు మీరు. వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా వరకు కూడా వీటి మీద బాగా ఫోకస్ చేశారు. సో పండగ సీజన్లో కానివ్వండి, లేదంటే 31st నైట్ కానివ్వండి, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ముందుగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేశాము. అట్లనే ఏదైనా ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉంటే అక్కడ కొంచెం పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేసి త్రూ ద యూజ్ ఆఫ్ సీసీ కెమెరాస్ అండ్ డ్రోన్స్ విల్ ప్రివెంట్ ఎనీ సచ్ సోషల్ ఈవిల్స్. సార్ చాలా వరకు పేకాట్ స్థావరాల మీద దాడులు చేసినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ స్ట్రిక్ట్ గా తీసుకోవట్లేదన్న కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉంటాయి. సో ఏం చెప్తారు సార్ దానికి? దీనిలో స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం, స్ట్రిక్ట్గా తీసుకోకపోవడం అనే డిస్క్రిప్షన్ ఏమి ఉండదండి. విల్ డూ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఈస్ రిక్వైర్డ్. ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కొన్నిట్లో రిమాండ్ ఉంటుంది, కొన్నిట్లో రిమాండ్ ఉండదు. సో వీ అరెస్ట్ దెమ్ అండ్ సెండ్ దెమ్ టు కోర్ట్. రెస్ట్ ఆఫ్ ద యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ బై జ్యుడిషియరీ.